డిఎస్సిలో అక్రమాలు జరిగాయని, తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వ ఉద్యోగం పొందిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేశారు. కడపలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని అలాంటి వ్యాఖ్యలు చేయడం జగన్ తీసుకోవడం జరిగిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే, ఇంతకు మన ఆర్ఎస్ఎస్ చెప్పిన ప్రకారంగా అమ్మ పెట్టదు అరుకో నీరులాగా మా పరిస్థితి తయారైంది. సో ఈ యొక్క అలిగేషన్స్ వల్ల మేము ప్రిపేర్ అయ్యేదానికి కూడా మాకు ఉండడం అనేది కలుగుతుంది. అదే నెక్స్ట్ నోటిఫికేషన్స్ వస్తాయా, కేసులు ఏమైనా వేస్తారా, అసలు జాబ్ క్యాలెండర్ అనేది ఫాలో అవుతుందా లేదా అనేటువంటి సవాలక్ష డౌట్లు అనేవి మా మైండ్ లో తిరుగుతూనే ఉన్నాయి. సో ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే, రాజకీయం చేయాలని చాలా విధాలుగా చేయొచ్చు, కానీ మా నిరుద్యోగం మీద యువత పైన చేయకుండా మాకు మంచి భవిష్యత్తు చేకూర్చాలని ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రజెంట్ ఏం జరుగుతామంటే డిఎస్సి గురించి ఒక అసత్య ప్రచారం జరుగుతుంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎక్కడ ఏది జరగలేదంటే, ఎటువంటి పొరపాటు జరగలేదు. నారా లోకేష్ గారు ఎలా రిక్రూట్మెంట్ చేశారు అంటే, ప్రతి డిఎస్సిలో కూడా పోస్టులు ఒకే పోస్ట్ కి 2-3 ఎంపిక కావడం జరుగుతూ ఉంటాయి. 2 పోస్టులు కూడా ఎంపిక కావడం జరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు కొన్ని పోస్టులు మిగిలిపోతున్నాయని చెప్పి అలా జరగకూడదు అని చెప్పి పోస్ట్ ప్రిఫరెన్స్ అనే ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. దాని ద్వారా నోటిఫికేషన్ లో భర్తీ అయినటువంటి ప్రతి ఉద్యోగము ప్రతి ఒక్కరికి భర్తీ కావడం జరిగింది. ఎటువంటి ఉద్యోగము మిగిలిపోవడం జరగలేదు. అదే విధంగా మెరిట్ లిస్ట్ లో మార్క్స్ కూడా ఒక మార్క్ తర్వాత 5 డిజిట్స్ కేటాయించడం జరిగింది. ఆ 5 అంకెల ద్వారా ర్యాంకులు కూడా కరెక్ట్ గా వర్తించడం జరిగింది. దాని ద్వారా ఎటువంటి మోసం జరగలేదు. ప్రతి ఒక్కరికి ర్యాంక్ వచ్చింది. మెరిట్ లిస్ట్ ఇచ్చారు, సెలక్షన్ లిస్ట్ కూడా ఇచ్చారు. ఎంతో పారదర్శకంగా ఈ డిఎస్సి ఎగ్జామ్ ని నిర్వహించారు. అంతే పారదర్శకంగా మా అందరినీ విజయవాడ తీసుకెళ్లి అక్కడ మా అపార్ట్మెంట్ ఆఫీస్ కూడా ఇచ్చి ఒక పండుగ ఎప్పుడు ఏ డిఎస్సి కూడా అలా జరగలేదు. మా మెగా డిఎస్సిలోనే ఇంత ప్రత్యేకమైన ఒరవడి కనపరిచి ప్రభుత్వం మాకు ఎంతో గౌరవంగా ఉద్యోగాలు కల్పించింది. దీని మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారం అంతా చాలా అసత్యమైనటువంటిది. దీన్ని మేము చాలా ఖండిస్తున్నామండి. నాకు మ్యారేజ్ అయింది 2014 లో నేను డిఎస్సి రాశాను. అప్పటి నుంచి కూడా ఇది స్టార్ట్ అయినాడు. పిల్లలు పెట్టుకొని కోచింగ్ లోకి వెళ్ళి వాళ్ళకు పాలు ఇవ్వకుండా ఇంట్లో పెట్టి బదులు కోచింగ్ ఇప్పుడు వచ్చినటువంటి సత్యాగ్రహ అసలు ఇవి అసత్యమండి. 2020లో పీపీడీ అయిపోయింది ఎస్టీ యూనివర్సిటీ. మా అన్న నేను ఇద్దరం కూడా 2025 డిఎస్సి నందు సెలెక్ట్ అవడం జరిగింది. ఇద్దరం పేద కుటుంబం. మీరు ఎటువంటిది తక్కువ కట్టి కానీ ఇంకోటి చేసింది అయితే కాదు. మా ఇల్లు ఏ విధంగా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. ఈ ప్రభుత్వం మీద మీరు ఏ విధంగా బురద జరుగుతుందని చూడండి, వీడియో చూడండి. ఇది మా ఇల్లు. ఇది మా ఇల్లు సార్. నువ్వు 15 లక్షలు డబ్బులు ఇచ్చావు. నేను 15 లక్షలు ఎక్కడి నుంచి చేస్తాను. మా అన్న డిఎస్సి 2009లో ఆర్మాన్లో జాబ్ పోయింది. 2009 నుంచి 2025 వరకు ఇంటి దగ్గర లేడు. మా తల్లిదండ్రుల కష్టము, ఆయన యొక్క కష్టపడిన దానికి 2025లో జాబ్ సాధించడం జరిగింది. అన్ని 15 సంవత్సరాల కష్టం నాది. 2020లో పీపీడీ అయిపోయిన వెంటనే డిఎస్సి కోచింగ్ లో కూర్చున్నాను. తల్లిదండ్రులు పంపించిన డబ్బులతో వారు చేసిన కష్టంతో జాబ్ సాధించాము. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నామంటే మా యొక్క కష్టము మరియు మాటిచ్చారు. 2020లో మేము డిఎస్సి స్టార్ట్ ప్రిపరేషన్ అయ్యాక మాకు ఆశ ఉంది కానీ నమ్మకం లేదు డిఎస్సి వస్తుందని. ఇదే జరిగిపోయింది. తర్వాత 2023లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. మిగతా ఎన్నికల్లో వాళ్ళు ఏమేమి చేస్తున్నారో తెలియదు కానీ
2023 గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో మమ్మల్ని ఏం చేయలేకపోయినారు. 3 ఎమ్మెల్సీలు పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ మరియు గుంటూరు 3 కూడా మేము గెలిపించుకున్నాం. ఎందుకు? మాకు ఒక నమ్మకంతో గెలిపించుకున్నాం. 2025లో వచ్చిన వెంటనే మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము. అవనిగడ్డలో కోచింగ్ సెంటర్లో ఉన్నారు, విజయనగరం కోచింగ్ సెంటర్లో ఉన్నారు. 3 జిల్లాలు కర్నూలు, కడప, అనంతపురం. ఈ 3 జిల్లాల్లో ఎక్కడెక్కడ విజయనగరం, ఎక్కడ అవనిగడ్డ వచ్చి ఓటేశారు. ఎందుకు? నమ్మకం. ఈయన మీద నమ్మకం, పోరాటాలనే నమ్మకంతో మాకు జాబ్ ఇప్పించారు. అంటే ఆయన ఇప్పించలేదు, మేము రాజ్యాంగం మాకు ఉద్యోగం వచ్చింది. మళ్ళీ వైసీపీ ఇప్పించినారంటే లేదంటే మా మార్కులు వచ్చాయి. మేము కూర్చొని చదివాము. నా పేరు సురేంద్ర. ఎస్ఎఫ్టీ నందు నా జిల్లాలో 45 ర్యాంకు. ఎంసీహెచ్ఎస్ మెయిన్ స్కూల్ నందు ఉద్యోగం చేస్తున్నాను. మన జిల్లా 6 ర్యాంకు ఎస్ఏ సోషల్ మంగళపేట డిప్యూటీ నందు వర్క్ చేస్తున్నాడు. ఇటువంటి మళ్ళీ ఏదో స్పోర్ట్స్ కోటాలో జరిగింది అంటున్నారు. అవుతుంది రూల్ ఆఫ్ రిజర్వేషన్ మనకి దానివల్ల ఆర్టికల్ రిజర్వేషన్ వల్ల ఇస్తా వచ్చినారు. అంతేగాని ఎటువంటి అవసరం అది కూడా సర్టిఫికేట్ మెరిట్ అండి. ఎవరైతే ఇండియాకి ఆడింటారో, ఎవరైతే నేషనల్ గేమ్స్ గోల్డ్ బ్రాండ్ మెడల్ సాధించారో వాళ్ళు మాత్రమే ఉద్యోగాలు సాధించారు, ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళు కూడా మొత్తం స్క్రీన్ మీద పెట్టారండి మెరిట్ లిస్ట్. ఎటువంటి అవసరం జరగలేదు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద 1,30,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకుంటున్నారు. 2019లో ఈడబ్ల్యూఎస్ కూడా ఫిల్ చేయలేదు. కేంద్రం ఇచ్చినా కూడా ఈడబ్ల్యూఎస్ ఫిల్ చేయలేదు. మీరు 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు 13,000 అగ్రవర్ణ పేదలకు ఇవ్వాలి. 13,000 అగ్రవర్ణ పేదలకు ఎవరికే కానీ ఉద్యోగాలు లేవు. మరి ఈడబ్ల్యూఎస్ కూడా ఫిల్ చేయలేదు. మీరు పారదర్శకంగా ఇచ్చామంటున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ కూడా నాలాంటి నిరుపేదలు 13,000 మంది నిరుద్యోగులు అయ్యారు. దాని మీద మీ స్పందన ఏంటి? కాబట్టి ఇలాంటి ఏదో ఆరోపణలు చేసినట్టు మాత్రాన మీ మీద తప్పు చేసినట్టు కాదు, ప్రభుత్వం తప్పు చేసినట్టు కాదు. మాట ఇచ్చారు 45 రోజులు డిఎస్ అయిపోతుంది, 45 రోజులు నెట్ అయిపోతుంది. 10 రోజులు ఆర్టికల్ డౌన్లోడ్ అయితే 10 రోజులు మీరు డిఎస్సి ఎగ్జామ్ కూర్చొని రాస్తారని మాట ఇచ్చారు. మాట ఇచ్చిన ప్రకారం కూర్చోబెట్టారు, ఎగ్జామ్ రాయించారు, సెలక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని పరంగానే మాకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ పరంగానే మాకు ఉద్యోగాలు సాధించడం అయింది. మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం, ఆయన ఇచ్చేటువంటి రిజర్వేషన్ ప్రకారం ఉద్యోగం వచ్చింది. కాబట్టి మీరు మమ్మల్ని అవమానించినట్టు కాదు. అంబేద్కర్ రాసినటువంటి మన రాజ్యాంగ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానించి మాట్లాడుతున్నారు. కాబట్టి మేము మా యొక్క ఓటుతో మాత్రమే సమాధానం చెప్తాము. మేము ఎవరికి అతిథులం కాదు. మా యొక్క ఓటులో ఏంటనే తెలుస్తుంది త్వరలో. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. ఎప్పుడు కూడా తెలిసిన తర్వాతనే మాట్లాడాలి. ఏదో ఒక అపోహ ఇచ్చేసి ఒకరిని బాధ పెట్టి ఇన్ని కుటుంబాన్ని కూడా ఇలా చేయడం అనేది సరైన పద్ధతి కాదు. అసలు మేము నా డైట్ అయితే 2019 డైట్ అయిపోయింది. 2019 నుంచి ఎప్పుడు పడుతున్న కేసు డిఎస్సి వెయిట్ చేసి అసలు అంటే డిఎస్సి చదవాలంటే నెక్స్ట్ డిగ్రీ చేయాలా, డిగ్రీకి వెళ్ళామంటే ఇందులో కూడా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది. అసలు ఎంత మానసిక వేదన అంటే అలా చదువుకోవడానికి సమయం దొరికింది కాకుండా కోచింగ్ చదువుకోవాలా అసలు ఏం తెలిసేదే కాదనమాట. ఇలాంటి బాధ అనేది ఎలా ఉంటుందంటే అసలు తను ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. మెయిన్ ఇంత కష్టపడి ఇది నా ఒక లైఫ్ మాత్రమే. ఇట్లాంటి ఎంతమంది నిరుద్యోగులు ఒక ఫ్యామిలీ నుంచి వస్తూ ఉంటే సంవత్సరాల తరబడిగా దాన్ని క్లియర్ చేసుకోబోతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు ఒక ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్తారు, వాళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు, ఎప్పుడు దేశానికి ఉపయోగపడతారు. మేము ఈ ఉద్యోగాలు అనేవి ఒక అంటే మేము సోషల్ సర్వీస్ చేస్తున్నప్పుడు దేశానికి కూడా ఉపయోగపడే విషయమే కదా. అలాంటి ఈ డిఎస్సి మీద అలా గురువుల మీద ఇలా తప్పుడు ప్రచారం చేయడం అనేది కూడా మంచి పద్ధతి కాదు అని అనుకుంటున్నాను. మెయిన్ ఇంకోటి ఏంటంటే నేను 2019 అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఓన్ ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడైతే మనకి న్యూ గవర్నమెంట్ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ఇలా పోస్ట్ ఇస్తాము అని ఫస్ట్ సంతకం చేసినప్పుడు డిసైడ్ అయిపోయి నేను చేసే జాబ్స్ మానేసి కోచింగ్కి వెళ్ళాను. అప్పటి నుంచి కూడా
నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ రేపు ఉంది అనంత ఇంటికి వచ్చాను. అప్పుడు అసలు ఇంటికి రాలేదు. ఎప్పుడు చదువుతూనే ఉన్నాను. అక్కడ నేను చూసిన ఏంటంటే నేను జస్ట్ 1 year ముందు వెళ్ళాను కోచింగ్ కి. అక్కడ 5-6 years ముందు నుంచి ఉన్నారు అక్కడ వెళ్ళిన వాళ్ళు. అసలు నాకు చూసి ఎలా అయిపోయిందంటే నాకు జస్ట్ ఏ బాధ్యతలు లేవు. జస్ట్ నేను వచ్చి కుటుంబంలోకి బయటకు వచ్చాను. వాళ్ళు పెళ్లి చేసుకొని పిల్లలు కానీ బాధ్యతలు మీద వేసుకొని వచ్చి చదువుతున్నారు. అసలు నాకు అసలు ఎక్స్ప్రెస్ చేయలేకపోయాను. అంత బాధపడుతున్నారు వాళ్ళు. అలా చదివి మంచిగా జాబ్ తెచ్చుకోవాలంటే ఎగ్జామ్ రాసి తర్వాత మనకి వెరిఫికేషన్ ఇచ్చారు. అంతా బాగా జరిగింది. నాకైతే ఎక్కడ కానీ ట్రాన్స్పరెన్సీ అనేది మిస్ అయిందనే ఛాన్స్ ఇవ్వలేదు. అంత తప్పులు ఎదుగుతున్నాను అంటే అది నిజంగానే ఒక మూఢత్వమే అనుకోవాలి. సో దయచేసి ఈ నా వంతు నాతో పాటు చదివిన జాబ్ తెచ్చుకున్న అందరి తరఫున నేను మాట్లాడుతున్నాను. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాను. ఎక్కడా కూడా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. ఇప్పుడు ప్రజలు జరుగుతున్న మా డిఎస్సి అభ్యర్థులు జరుగుతున్న దుష్ప్రచారాన్ని మేము గలవిప్పి మాట్లాడే స్వేచ్ఛను మా ముందరు తీసుకొచ్చినందుకు అందరికీ నమస్కారం. ఇప్పుడు డిఎస్సి గురించి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోసం జరిగింది, అన్యాయం జరిగిందని చెప్పేసి జరుగుతున్నారు. నాకు ఏ ప్రభుత్వం మీద ఇష్టం అనేది లేదు. అందులో ఏ ప్రభుత్వం అయినా మంచి చేయాలని చూస్తారు. ఇక్కడ డిఎస్సి పెట్టడం జరిగింది. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత రెస్పాన్స్ షీట్ అనేది వస్తుంది. అంటే ఎవరు తెలియదో వాళ్ళు తెలుస్తుందని చెప్తున్నారు. రెస్పాన్స్ షీట్ ఆన్సర్ పెడితే నెక్స్ట్ ఎగ్జామ్ లో ఏం పెడితే నెక్స్ట్ అదే ఆన్సర్ ఉంటుంది. అక్కడ ఆన్సర్ మార్చుకోవడానికి ఉంటుంది. ఇది ప్యూర్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ ఎగ్జామ్. ఇది ఇక్కడ మోసం చేయడానికి ఏ మాత్రం ఛాన్స్ లేదు. ఆ విధంగా మా డిఎస్ వాళ్ళు ఏ విధంగా కష్టపడ్డామంటే నేను నా 2016లో గవర్నమెంట్ రాయచోటి అక్కడ టీపీసీ నేను చేశాను. అక్కడ అయిపోయింది నా ఎడ్యుకేషన్. అక్కడ నుంచి డిఎస్సి కోసం ప్రిపరేషన్ లో ఉన్నాను. నాకు తండ్రి లేడు. మా అమ్మ కువైట్ లో ఉంది. కువైట్ నుంచి ఇంటికి వచ్చింది. నిజంగా చెప్తున్నా ఎటువంటి ఆధారం లేదు. నేను ప్రైవేట్ స్కూల్ వెళ్ళి పనిచేయాలనుకుంటే డిఎస్సి కొట్టే నాకు తెలుసు ప్రైవేట్ స్కూల్ కష్టం నేను చేయాలని చెప్పేసి ఒకటే నిర్ణయం తీసుకొని డిఎస్సి కొరకు లాంగ్ నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 10-16 నుంచి ప్రిపేర్ అవుతున్నాను. గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు సార్ ప్రజల్లో డిఎస్సి ఇచ్చాడు. అప్పుడు నేను సరిగ్గా కష్టపడలేదు, నాకు జాబ్ రాలేదు. ఇది మాకు వాస్తవం. నేను సరిగ్గా కష్టపడలేదు. తర్వాత ఇంకో చాలా వస్తుంది. గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా డిఎస్ అనే ఊసి ఇవ్వలేదు. అది ఎంతో బాధాకరం. కాదు పొడిచారు. డిఎస్సి మేము ఇవ్వాలంటే మేము గమ్మున అసలు మాట్లాడడం కాదు. ప్రతి సంవత్సరం పేరు మీరు చూసుకోండి. ఇది కూడా డిఎస్సి, అది కూడా డిఎస్సి, ఇది కూడా డిఎస్సి ఇచ్చేస్తున్నాం అని చెప్పేసి మానసికంగా కాపీ పొడిచారు. నూట సరిగా ఉంటుంది. చర్య పరిచర్య మీరు చేశారు, అది అలాగే గుర్తు పెట్టుకోండి. ఈ విధంగా 5 సంవత్సరాలు మేము చాలా బాధపడినాం. తర్వాత డిఎస్సి మేము ఇస్తామని చంద్రబాబు నాయుడు సార్ గారు గౌరవ సీఎం సార్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక గ్రూప్ డిఎస్సి ఆస్పిరెంట్స్ కి ఖచ్చితంగా మొదటి సంతకం పెట్టాలని చెప్పేసి ఖచ్చితంగా గెలిచిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి ఆస్పిరెంట్స్ మీద డిఎస్సి నేను ఇస్తున్నానని పెట్టాడు. నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయినా. ఎందుకంటే 10 పోస్టులు ఉన్నాయి. ఖచ్చితంగా నాకు ఉంది. తర్వాత డిఎస్సి కోసం అక్కడ ప్రిపేర్ అవుతున్న అమౌంట్ లేదు, ఏమి లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే నా ఫ్యామిలీ బ్యాక్ ఎందుకు తీసుకొస్తున్నానంటే అక్కడ ఎవరు చెప్పారు 15 lakhs అని చెప్పేసి. నా ఆస్తి మొత్తం కూడా 5 lakhs కూడా ఉండదు. ఈ 15 lakhs ఎక్కడ తీసుకొస్తాను? ఇది అబద్ధం. మా అమ్మ బంగారు గోల్డ్ తీసుకొని బ్యాంక్ లో పెట్టి తాకట్టు తీసుకొని విడో ఫిక్షన్ చేయడానికి కష్టపడి చదివాను. మీరే కాదు నా తోటి ఫ్రెండ్స్ కూడా కష్టపడి చదివాను. మీరు ఇవ్వకుండా ఇచ్చిన వాళ్ళకి మీరు సంతోషంగా హ్యాపీగా గడుపుతుంటే మీరు మానసిక నాట్యపడి కరెక్ట్ కాదు. ఒకవేళ మీరు ఇలా చేస్తే రేపు పొద్దున్నే పాఠం చెప్పి మీరు తల్లిదండ్రులు వచ్చి ఏదైనా కాని ప్రశ్న మాట్లాడితే అది కష్టపడి నిజమైన తల్లిదండ్రులు అడగరు. వాళ్ళు వేరే వాళ్ళకి సంబంధించిన చదువుతారు. అప్పుడు పాఠం చెప్పే వాళ్ళు కూడా సరిగా బోధించలేదు. చాలా ఇబ్బంది పడతారు. ఎందుకు వచ్చాము ఈ జాబ్లోకి? మన భారతదేశంలో లంచం లేకుండా ఏదైనా చేసే ఏకైక వృత్తి ఉందంటే అది కేవలం లోకేష్ గారు ఎప్పుడు చెప్తారు మన సలహాలు ఏమైనా తీసుకుంటామని చెప్పేసి. ఈ కేసు కోసం ఆయన ఎంత స్టడీ చేశాడంటే డిఎస్సి ఏవైతే కేసులు పడ్డాయో అవన్నీ క్లియర్ చేసి మాకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చారు.
నిజంగా ఆయన నేను నిజంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే మా కష్టాన్ని ఎప్పుడు ఆయన చేయాలనుకుంటుంటే ప్రోగ్రామ్ చేసేటట్టు, ఎందుకంటే కెపాసిటీ ఆయనకుంది కానీ ప్రోగ్రామ్ చేయలేదు. మాట ఇచ్చాను ఖచ్చితంగా వెళ్ళి ఇవ్వాలని చెప్పేసి మా యొక్క కష్టాన్ని గుర్తించాడు. మా డిఎస్సీ హాస్టల్స్ అంతా ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఇక్కడ అవగాహన రాయించడం ద్వారా కొంతమందికి తెలియకపోవడం వల్ల ఏదో లోటు కింద మాట్లాడటం వరకు అది చాలా తప్పు, చాలా తప్పు. అది మాట్లాడడం భాగ్యం కాదు సార్. ఎంతో మంది పేద విద్యార్థులు మీరు మానసికంగా పొడుస్తున్నారు. దయచేసి ఆలోచించండి. ఈ నూతన డిఎస్సీ 2025 సెలెక్ట్ అయ్యి ఆనందకరమైనటువంటి ఈ సమయంలో ఇప్పుడు చెబుతున్నటువంటి సంఘటనలు చాలా బాధాకరమైనటువంటి అంశం. ఏ ఒక్క వ్యక్తి డిఎస్సీ సాధించడానికి ఎన్నో సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లలో దయచేసి బాగా నిశ్శబ్దంగా ఉండాలా, సెల్ ఫోన్ ఆఫ్ చేసుకోండి, సైలెంట్ పెట్టుకోండి. ఎందుకంటే ముఖ్యమైన సమావేశం జరుగుతుంది. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉంటే మనం అభ్యర్థులు చెప్పేది వినాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ బాధ మనం వినాల్సిన అవసరం ఉంది. నిశ్శబ్దంగా ఉండాలని చెప్పి కోరుకుంటాము. మనందరూ ఎన్నో సంవత్సరాలుగా కోచింగ్ సెంటర్లను స్టడీ హాల్లను కష్టపడి ఏళ్ళ తరబడి ఈ కృషి ఫలితంగా ఈ జాబ్ సంపాదించారు. కానీ నేను చదువుకున్నటువంటి సంఘటనలు చూస్తే చాలా ఈ డిఎస్సీ అభ్యర్థి యొక్క మానసిక వేదన గురి చేసే విధంగా ఈ డిఎస్సీకి సంబంధించి ఉన్నాయి. అలాగే మన తల్లిదండ్రుల యొక్క కష్టం, మన యొక్క కృషి, అలాగే నాయకుల యొక్క కృషి ఫలితంగా ఈ ప్రభుత్వం వచ్చేసి మెగా డిఎస్సీ 2020 నిర్వహించి అందరికీ జాబులు పారదర్శకంగా అంటే కంప్యూటర్ బేస్ టెస్ట్ ద్వారా, అలాగే లిస్ట్ ద్వారా, తర్వాత ఫైనల్ లిస్ట్ ద్వారా ఎంతో నిష్పక్షపాతంగా పారదర్శకంగా ఈ డిఎస్సీ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఎప్పుడు లేని విధంగా అంటే ఒక ఉపాధ్యాయుని గౌరవించడానికి కోసము మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు విజయవాడకి తీసుకెళ్లి ఒక గౌరవ స్థానంలో ఆ పట్టాన్ని చేయడం అనేది కూడా చాలా ఆనందదాయకమైన విషయం. కానీ ఇంత గౌరవించేటువంటి ఈ అంటే ఈ ప్రభుత్వం ఇంత బాధ్యతగా నిర్వహించినటువంటి డిఎస్సీని కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసము ఉపయోగించుకొని ఇలా ముందడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఒక ప్రతి డిఎస్సీ యొక్క అభ్యర్థి యొక్క మానసిక వేదనను వాళ్ళు కూడా తెలుసుకోవాలి. ఇక ఏ ఒక్క అభ్యర్థి వాళ్ళ యొక్క కష్టపడితేనే సాధించడం జరిగింది. నేను కూడా 2014 నుంచి డిఎస్సీ రాస్తున్నాను. 18లో మిస్ అయింది. తర్వాత ఇప్పుడు 2 ర్యాంక్ సాధించి డిఎస్సీ సాధించి చాలా ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి సమయంలో భవిష్యత్తులో ఈ ప్రభుత్వము ఇచ్చినటువంటి ఉద్యోగము మీద నీళ్ళు కమ్ముకునే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసేటువంటి దుష్ప్రచారము, మన యొక్క మానసిక వేదన చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం అనేది ఏ విధమైనటువంటి న్యాయమో మీరే చెప్పాల్సి ఉంది.